హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ వ్లాగ్స్. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ ఎలాగనో ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా చికెన్ నీట్గా కడిగి ఇలా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ అన్నీ ఉంచేసుకోవాలండి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడరు వేయించుకొని చేసుకున్న పౌడరు, ధనియాల పౌడరు. తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చికెన్లో టేస్టీగా ఉంటుందండి. నీచు వాసన అనేది రాదు. అలాగే కొంచెం గరం మసాలా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇలా అన్నీ వేసుకొని బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి. పెరుగు కూడా వేసేసుకోవాలి. మీగడ పెరుగు వేసుకోండి, అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఒక 15 నిమిషాలు అలా ఉంచేసుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి. ఇది కొద్దిగా ముక్కకి ఉప్పు, కారము, మసాలాలు అన్నీ పట్టడం కోసం వేసాను. మళ్ళీ నేను కర్రీలో కూడా వేసుకుంటాను ఆనియన్ ఫ్రై చేసుకోవటానికి. వీడియో బాగా లెంతీ అయిందని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే ప్రతిదీ కూడా చూపించాలి కదా, అప్పుడే మీకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది, అర్థమవుతుంది కూడా. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వనిచ్చి షాజీరా వేసుకోండి కొద్దిగా. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ 2 అండి. వీటిని బాగా సిమ్లో మాత్రమే పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటాలండి, ఇవి కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా వేపుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీ బాగా ఎక్కువగా వస్తుంది, టేస్టీగా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, 15 నిమిషాల తర్వాత ఈ చికెన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. కొంచెం పైకి కిందకి బాగా ఇలా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకుంటున్నానండి కాసేపు. ఇప్పుడు ఆ చికెన్లో వాటర్తోనే, చికెన్లో వస్తుంది కదా, ఊరుతుంది కదా వాటర్, దాంతోనే ఇప్పుడు మనకి చికెన్ ఉడికిపోతుంది బాగా. మనకి అవసరము అనుకుంటే వేసుకోవచ్చు వాటరు. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకున్నా సరిపోతుంది. లేదు సిమ్లో పెట్టుకుందాం, మనకి రైస్ అవ్వాలి కదా అనుకున్నా సరే, నేనైతే సిమ్లో పెట్టాను. తర్వాత మనము బగారా కోసము నెయ్యి వేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను. నేను ఎప్పుడైనా 2 కలిపి మిక్స్ చేసి వేస్తాను. ఇప్పుడు గరం మసాలా దినుసులండి ఇవన్నీ, చెక్క, లవంగము, ఇలాచి, మరాఠీ మగ్గ, జాపత్రి అన్నీ కూడా నానబెట్టుకున్నాను వాటర్లో. ఇప్పుడు అన్నీ కూడా వేసేసుకోండి. ఇలాచీలు ఓపెన్ చేసి వేయండి, అలాగే వేస్తే పగులుతాయి.
కొద్దిసేపు వేగనివ్వండి. ఎక్కువసేపు వేగితే మళ్ళీ మాడిపోతాయి. కొద్దిసేపు ఈ ఫ్లేవర్ అనేది వచ్చేంత వరకు కొద్దిసేపు వేపుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్ పొడవుగా కట్ చేశాను, పచ్చిమిర్చి కూడా పొడవుగానే కట్ చేశానండి. కొంచెం వేగిన తర్వాత టమాటో కూడా ఒకటి కట్ చేసుకొని వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త, ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసుకోవాలి. ఒకటికి 2.5 గ్లాస్ చొప్పున నేను వాటర్ వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఉప్పు టేస్ట్ చేసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. వాటర్ అంతా తెల్లాలి. ఇలా తెల్లుతూ ఉన్నప్పుడు మనము రైస్ వేసేసుకోవాలండి. ఒక్కసారి కలయి పెట్టేసి మూత పెట్టేసుకోండి. కాసేపు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత ఇలా కొద్దిగా వాటర్ ఇదవుతూ ఉన్నప్పుడు మనము సిమ్లో పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో రైస్ అయితే. ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్క మాత్రం బాగా ఉడకనివ్వండి.